నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన దొరికితేనే దొంగలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 28/9/2019లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వనితావాణిలో ప్రసారమైంది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సెలవు రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక్క కునుకు తీసిలేద్దామని మంచం మీద వాలాను. నిద్ర పూర్తిగా పట్టిందో లేదో గట్టిగా అరుపులు, ఉలిక్కి పడుతూ లేచాను. అది మా ఇంట్లో నుంచి కాదు. అమ్మయ్య, అంతవరకు క్షేమం. మళ్ళీ కళ్ళు మూసుకుందామనుకున్నాను. కానీ బయట పెరిగిన కేకల స్థాయి, శృతి మించుతున్న మాటల జోరు నన్ను మంచం మీద నిలవనీయలేదు. వ్యధవది, మనది కాని తగమును చోద్యం చూడాలని ఉత్సాహపడని మనిషి ఎవరు చెప్పండి? బద్ధకం వదిలించుకొని కిటికీ దగ్గరకు వెళ్ళి వీలైనంత తొంగి చూశాను. అబ్బే, కనబళ్ళ. వీధి తలుపు తీయక తప్పలేదు. అలా ఒళ్ళు మర్చిపోయి అరుస్తున్నది మా చివరి ఫ్లాట్లో ఉండే తరుణి గారు. పాపం, ఆమెను అలా రెచ్చగొడుతున్న కారణం కూడా ఆవిడ ఎదురుగానే ఉంది. ఆవిడకు ధీటుగా అరుస్తోంది ఆ శాల్తీ. ఏ అవసరం గురించి కట్టారో కానీ చివరి ఫ్లాట్కు ఎదురుగా కాక ఓ పక్కగా పెద్ద గది ఒకటి ఉంది. దానిలో ఉంటున్నారో తల్లి కూతురును. 18 సంవత్సరాలు ఉండవు ఆ పిల్లకి. అమ్మో, పూనకం పూనినట్లు ఎట్లా అరుస్తుందో. 3 నెలలు అయింది మేమిక్కడ రెంట్కు చేరి. ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ మంచి హోదాలో డీసెంట్గా ఉండేవాళ్లే. తరుణి గారైతే ఇంకొంచెం రిచ్గా అనిపిస్తుంది నాకు. గదికి ఏసీలు, ప్లాస్మా టీవీ, మాటల్లో హోదాతనం. అలాంటిది ఈరోజు మర్యాద కూడా మర్చిపోయి నలుగురు వినేలాగా ఇంత రూడ్గా మాట్లాడుతోంది ఏమిటి చెప్పమా? దాదాపు ఓ పావు గంట సేపు ధ్యానం చేసుకున్నంత ఏకాగ్రతగా ఆలకిస్తే అప్పటికి నాకు కాస్త అర్థమైంది ఏమిటంటే, తరుణి గారు బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్న సరుకుల్ని ఎండొస్తుంది కదా అని ఎదురు గది పక్క బాల్కనీ లాంటి ఖాళీ స్థలంలో ఎండబెట్టారట. ఇందాక చూస్తే అన్నీ ఉన్నాయి కానీ జీడిపప్పు ప్యాకెట్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఒకటి మాత్రం గాయం. ఆ కక్కుర్తి పనిచేసిన దరిద్ర కొట్టు వాళ్ళని కాకి మీద పిల్లి మీద పెట్టి అందరూ వినేలా ఎంచక్కా నోరారా దీవించిందిరా తరుణి గారు. హత్తెరి, ఆ కాకి పిల్లి అంటున్నది మమ్మల్నేనని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళమనుకున్నారా? మీకున్నంత మొదనష్టం మాకు లేకపోవచ్చు, కానీ నీతి నిజాయితీకి మేము తక్కువ వాళ్ళం కాదు. వెధవ జీడిపప్పుకి బాదం పప్పుకి మొహం వాచలేము. జాగ్రత్త, అనవసరంగా దొంగతనాలు అంటగడితే ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. హరిచ్చినంత పనిచేసిందా అమ్మాయి. నీ పేరెత్తలేదు, నీ ఊరెత్తలేదు. నువ్వు కానప్పుడు ఎవరికి రాని పౌరుషం నీకెందుకు వచ్చింది? నోరు మూసుకుని ఉండు. తరుణి గారు కాస్త కూడా తగ్గలేదు. చినుకు మీద చినుకు జడివాన, మాట మీద మాట పోట్లాట. ఆ అమ్మాయి పేరు అరుంధతి. వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మ. ఆమె కూతుర్ని రావే తల్లి అని వెనక్కి లాగుతూనే ఉంది పాపం. ఆఖరికి తరుణి గారే మంగళవాచకం పలికారు. ఛీ, అలగా జనంతో పెట్టుకోవటం నాదే బుద్ధి తక్కువ. అలా గొణుగుతూ లోపలికి వెళ్ళి దఢాలను తలుపేసుకున్నారు. అదిగో మళ్ళీను అంటూ ఆ అమ్మాయి సెగ తగిలిన దానిలా తిరిగి విజృంభించబోతే రెక్క పట్టుకుని లోపలికి లాక్కుపోయింది వాళ్ళమ్మ. అలా ప్రశాంతమైంది వాతావరణం. ఏం లాభం, అప్పటికే నా నిద్ర కొండెక్కిపోయింది. ఇది జరిగి 2 రోజుల అనంతరం ప్రొద్దున పూట పిల్లలు స్కూళ్ళకి, శ్రీవారు ఆఫీస్కి వెళ్ళాక ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందేగా. పోనీ నేనే చెప్తాను. సంత అయిపోయాక, గంపలన్నీ ఎత్తుకుపోయాక మార్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇల్లు. వాళ్ళని తిట్టుకుంటూ నా మీద నేనే జాలి పడుతూ సర్దుకుంటున్నాను. అప్పుడొచ్చారు తరుణి గారు. చేతిలో పళ్ళెంలో పనసతొనలు, విశాఖపట్నం సంపెంగలు పట్టుకుని. రండి రండి, ఆనందంగా ఆహ్వానించాను. పళ్ళెంలోకి చూసి కాదు సుమండి. ఇక్కడికి మేమొచ్చి 3 నెలలైనా ఎదురైనప్పుడు మందహాసాలు చెందించుకోవటం తప్ప ఫ్లోర్లో ఉండే వాళ్ళతో పూర్తి పరిచయం లేదు. ఓ మంచి సందర్భం చూసి నేనే వెళ్ళి పలకరిద్దాం అనుకుంటున్నాను. అనుకోకుండా ఆవిడంతటా ఆవిడే గుమ్మంలోకి వచ్చేసరికి నిజంగానే సంతోషం అనిపించింది. వైజాగ్ నుంచి మా అమ్మ పంపించింది. సీజనల్గా తప్ప దొరకని పండు అయినా పువ్వు అయినా ముందుగా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటుంది మా అమ్మ. తను వచ్చిన కారణం అదేనన్నట్టుగా అన్నారు తరుణి గారు. పంచుకుందామనుకున్న వాళ్లలో నాకు ప్రయారిటీ ఇచ్చినందుకు ఇంకా ప్రసన్నమైపోయాను. కాసేపు ఎవరి ప్రవర వాళ్ళని చెప్పుకున్నాము. తరుణి గారు హై క్వాలిఫికేషన్ ఉన్నావిడే. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారట.
ఎదుగుతున్న పిల్లలను కనసన్నల్లో పెట్టుకోవటం ముఖ్యమనిపించి 5 అంకెల శాలరీ వచ్చే జాబును వదిలేసుకున్నారట. ఆవిడంత కాకపోయినా నేను విద్యాధికురాలినే. చూశారుగా, మనకి చదువులేని ఆ బ్రూట్స్కి ఉన్న తేడా. తప్పు తన దగ్గర పెట్టుకుని కూడా ఎలా గొంతు పెట్టుకుని వదిలిందో. వేధవది. మహా ఉంటే ఓ 1000 రూపాయలు ఉంటుంది ఆ డ్రై ఫ్రూట్స్ ధర. పోతే పోనిమ్మని నేనే ఆ నోటికి నమస్కారం పెట్టాను చివరికి అందావిడ. అవునవును చూసా, తల ఊపాను. పోవటం అన్నది ఒక్కసారి కాదు శాంతగారు. తప్పేది లేక కామన్ వరండాలో ఎప్పుడైనా బట్టలు ఆరేస్తానా ఇక అంతే. నా పెట్టికోట్లు, చేతి కర్చీఫ్లు, టవల్స్, నాప్కిన్లు లాంటివి ఎన్ని మాటలు మాయమయ్యాయో. వాళ్లే దొంగలని తెలిసినా ఆ గయ్యాళి పిల్ల నోటికి దడిచి ఏం మాట్లాడను. మొన్ననే కోపం తట్టుకోలేక బయటపడిపోయాను అంది తరుణిగారు. తీసింది వాళ్లేనంటారా? వచ్చే పోయేవాళ్ళు ఉంటారుగా అన్నాను. నాకు సందేహాలు ఎక్కువ. భాలేవారే శాంతిగారు. పట్టపగలు ఈ చిల్లర సామాన్ల కోసం ఈ 4వ ఫ్లోర్ దాకా వచ్చిపోయే దొంగలు ఎవరుంటారు? పనమ్మాయి చీకటితో వచ్చి వెళ్ళిపోతుంది. పాలవాడు పేపర్ వాళ్ళు పైదాకా రానే రారు. బుట్టలో పడేస్తే తాడుతో పైకి లాక్కుంటాము. 10 గంటల తర్వాత కానీ నేను వాషింగ్ మెషిన్ ఆన్ చెయ్యను. ఈ ఫ్లోర్లో ఆ అమ్మాయి వాళ్ళు కాక మరో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. లాయర్ ప్రభాకర్ గారు, డాక్టర్ ధనుంజయ్ గారు, మీరు, మేము. మనకు చిల్లర దొంగతనం చేసే అవసరం లేదు కదా. ఇక ఆవిడేమో వంటలు చేస్తూ బతికేస్తోంది. మాధవి క్లాత్ స్టోర్స్లో సేల్స్ గర్ల్ ఆ పిల్ల. ఇప్పుడు చెప్పండి, కర్చీఫ్లు జీడిపప్పులు దొంగలించాల్సిన కర్మ వీళ్లలో ఎవరికి ఉంటుందో అంది. రీజన్ సరైంది. అంగీకారంగా తాలూపాను. మా అమ్మమ్మ అంటూ ఉండేది, వియ్యానికైనా కయ్యానికైనా సమాన స్థాయి ఉండాలని. సమాన స్థాయి గల వాళ్ళు పక్కుంటేనే మనకు మర్యాద మన్నన ఉంటుంది. లేదంటే చూశారుగా మొన్న లేబర్ వాళ్ళలాగా నన్ను అరిపించారు చెప్పింది ఆవిడ. ఇంతకీ తరుణి గారి డిమాండ్ ఏమిటంటే అన్నపూర్ణమ్మ గారిని ఆ గది ఖాళీ చేయించాలని. మాటలతో సరిపెట్టలేదు ఆవిడ. నెక్స్ట్ ఆదివారం లేడీస్ మీటింగ్లో ఈ ప్రపోజల్ పెట్టింది. 24 ఫ్లాట్లున్న చిన్న అపార్ట్మెంటు సముదాయం మాది. అన్నపూర్ణమ్మ గారిని వెళ్ళగొట్టడానికి తటస్థంగా ఉండిపోయిన నేను తప్ప మిగతా వాళ్ళందరూ వ్యతిరేకించారు. అందుకు కారణం ఆ తల్లి కూతుళ్ల మీద ప్రేమో తరుణి గారంటే ద్వేషమో కాదు. అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ ఉండటంలో ఓ సదుపాయం ఉంది. అందరికీ ఎవరికి అవసరం వచ్చినా అడగ్గానే వచ్చి వంట చేసి పెట్టి వెళ్తుందిట. అప్పడాలు, వడియాలు, ఊరగాయలు లాంటి నిల్వ ఉండే అధరువులు కొద్దిగా ప్రతిఫలం తీసుకుని శుచిగా, శుభ్రంగా, రుచిగా తయారు చేస్తుందిట. ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు చిరుతిళ్ళకి స్వీట్స్ షాప్కు పరిగెత్తవలసిన అవసరం లేకుండా జంతికలు, కారపూసలు, అరిసెలు ఒకటేమిటి ఏమడిగితే అవి ఇంటికొచ్చి చేసి పెడుతుందిట. ఆవిడ ఏం చేసినా అమృతమే, చవగ్గా వచ్చేస్తాయి కూడా అంది 3వ ఫ్లోర్లో ఉండే వనజ. తినటం తప్ప చేసుకోవటం చేతగానే నాబోటి వాళ్లకు ఈ వనరు వరప్రసాదం అంది కాదంబరి. ఆవిడ రైల్వే హాస్పిటల్లో నర్సు, మొదటి అంతస్తులో ఉంటారట. అవునవును ఒప్పుకున్నారు మిగతా వాళ్ళు. ఆ అమ్మాయి కాస్తంత గడుగ్గాయి కానీ అన్నపూర్ణమ్మగారు చాలా సౌమ్యురాలు. మీ వస్తువులు అవి పోయాయి ఇవి పోయాయి అంటున్నారు. వాళ్ల మీద మీకు అనుమానం. నిజమేమిటో దేవుడికి ఎరుక. మాకెవరికి ఎప్పుడూ ఆ ప్రాబ్లం రాలేదు. పైగా వాళ్ళు ఉండటం మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ ఒక్కరి కోసం అందరం అంత సౌకర్యాన్ని వదులుకోగలవా చెప్పండి. దానికంటే ఒక పని చేయకూడదు. మీ వస్తువులు బయట ఉన్నప్పుడు వాటి మీద ఒక కన్నేసి జాగ్రత్త పడితే పోతుందేమో ఆలోచించండి అన్నారు. అలా ఆ తీర్మానం వీగిపోయింది. మొహం గంటు పెట్టుకుని లేచిపోయారు తరుణి గారు. సమస్య ఈవిడిది కదా, వాళ్ళకెందుకుంటుంది నొప్పి? సానుభూతిగా అనిపించింది నాకు. ఖరీదైనవి కూడా పోతున్నాయా తరుణి గారు అడిగాను. ఇద్దరం కలిసే వెనక్కొస్తున్నాంలేండి. నేను అలా అడగంగానే పాపం తన గోడు వెళ్ళబోసుకునేందుకు ఒక శాల్తీ దొరికిందన్న ఫీలింగ్ కనిపించింది తరుణి గారిలో. నా చెయ్యి పట్టుకుని అలా వెళ్దాం రండి అంటూ రైలింగ్ దాకా తీసుకువెళ్ళింది. పోయినవి కాస్ట్లీవా కాదా అన్నది సమస్య కాదు శాంతగారు. ఆఫ్టర్ ఆల్ 1000-2000 చేసే చిల్లర వస్తువులు పోతున్నాయన్న చింత కాదు నాది. అలాంటి లో క్లాస్ పీపుల్స్ పక్కకుండటాన్ని అయితే ఎలాగో అడ్జస్ట్ అవుతున్నాను. కానీ నేను భరించలేనివి వాళ్ళ బుద్ధులండి. అందరిలా వాళ్ళు నలుడి వంశం వాళ్ళని, భీముడు చుట్టాలని చెక్క భజన చెయ్యటం, ఆకాశానికి ఎత్తడం నాకు చేత కాదు. వచ్చిన కొత్తల్లో ఆవిడ చేత రవ్వ లడ్డు చేయించాను. లడ్డూలో రవ్వ సరిగ్గా వేగలేదు, పంచదార తగ్గింది, లడ్డు గుండ్రంగా నిలబడలేదు. ఆ మాట మొహమాటం లేకుండా చెప్పాను తప్ప. అయినా ఆవిడ అడిగినంత డబ్బు ఇచ్చేశాను కూడా.
2 రోజులాగి డబ్బు ఇవ్వండి అంటూ మళ్ళీ వచ్చింది ఆ పిల్ల. ఇచ్చానంటే నమ్మదే. ఆ మొండితనానికి మండింది నాకు. ఓ 10 20 కావాలంటే అడిగి తీసుకోవాలి కానీ ఇదేం పద్ధతి అని అరిచా. అప్పుడు కామ్ అయిపోయింది. ఇంకొకసారి ఎంత అవసరం పడి పిలిస్తే కుదరదని చెప్పించింది తల్లితో. ఆ పిల్లకు ఎంత తల బిరుసో చూడండి. నేను అబద్ధాలు ఆడతానట, నాకు గీరవాడమట, ఇంటికొస్తే వాళ్లతో అథారిటీగా మాట్లాడతానట, దాష్టీకం చేస్తానట. నా వెనక ఎన్ని వాగుతుందో. పక్కలో బల్లా నుంచుకున్నట్టు అలాంటి పొగరుబూతుల్ని, నీతి నిజాయితీ లేని వాళ్లను, కక్షతో ఎప్పుడు కాజేసి బాధ పెడదామా అని కాచుకున్న వాళ్ళని పొరుగును ఉంచుకోవటం ఎలాగో చెప్పండి. నా వరకు ఏ విషయంలోనైనా కరెక్ట్గా ఉంటాను. నా సరౌండింగ్లో ఉండేవాళ్ళు కూడా అలా ఉండకపోతే తట్టుకోలేను ఆవేశంగా చెప్పింది ఆవిడ. తర్వాత మా ఇంట్లోకి వచ్చేసాను. మాకు పనిచేసే దుర్గ కూడా అదే అంది. ఆ తరుణమ్మగారు ఖరాఖండి మనిషి అమ్మ. ఒక్కరోజు నాగా పెట్టిన జీతం తెగ్గొట్టేస్తుంది. ఇదేమంటే డబ్బు లేకుండా పైపుని ఏమన్నా చేయమంటే నువ్వు చేస్తావా అని నిలేస్తుంది. అట్లయితే ఎట్టమ్మా, పట్టు విడిపు ఉండొద్దా అని. మా వాచ్మెన్ అన్నాడు, ట్యాంకులు కడగాల్సిన తేదీలు, ఏ రోజు ఏ పని చేస్తానని ఎగ్గొట్టానో లేదా వాయిదాలు వేశానో క్యాలెండర్ మీద డేటు రౌండప్ చేసి మరీ తప్పెత్తి చూపిస్తుందా మేడం. మరీ అంత నిక్కచ్చితనం పనికిరాదండి అంటాడు అతను నీరసనగా. మా అపార్ట్మెంట్ దగ్గరగా ఉండే జనరల్ స్టోర్స్ ఓనర్ కామెంట్ ఏమిటంటే, తరుణి మేడం అంత విచిత్రమైన మనిషిని నేను చూడలేదమ్మా. సీల్ చేసిన ప్యాకెట్లు కూడా తూకం వేస్తుంది. 5-10 గ్రాములు తగ్గితే ధరలో తగ్గించి మరీ ఇస్తుంది. ప్రతి కస్టమరు ఇలా చేస్తే మేం వ్యాపారం మానుకోవాల్సిందే అంటాడు. అమ్మా, వంటింటి గట్టు మీద ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. వెనక నుంచి 2 చేతులతో అమాంతంగా వచ్చి వాటేసుకుంది నా గారాల కూతురు తేజు. ఉలిక్కిపడి వీపు చరుచుకోవలసి వచ్చింది. అబ్బా, స్కూల్ నుండేగా వచ్చింది, అండమాన్స్ నుంచి వచ్చినట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి కసురుకున్నాను. అదేమీ పట్టించుకోలేదు, మామూలుగానే ఎగిరి గట్టెక్కి కూర్చుంది. బహుత్ భూక్ లగ్ రహా హై మాతాజీ అంటూ నేనిచ్చిన పాస్తా ప్లేట్ అందుకుని. అమ్మా, తరుణి అంటే ఏవేవో చాడీలు చెప్తుంది కానీ ఆ అరుంధతి చాలా మంచిదమ్మా అంది. అడగకుండానే ఈ కాండక్ట్ సర్టిఫికెట్ ఎందుకు? ప్రశ్నార్థకంగా చూశాను. మొన్న డొనేషన్ అడగటానికి వెళ్ళినప్పుడు షాపులో ఇంకా జీతం ఇవ్వలేదు బేబీ అంది. అదో వంక అనుకున్నాను. ఇప్పుడు వస్తూ ఉంటే పిలిచి మరీ చేతిలో పెట్టింది 5,000 అంది. 5,000? నోరావలించాను. వాళ్ళ షాపులో వాళ్ళందరినీ కూడా అడిగిందిట. అది ఇంకొక 3,000 తనది కలిపి ఇచ్చింది చెప్పింది. వారం రోజుల్లో వచ్చే గాంధీ జయంతి సందర్భంగా తేజు చదివే హై స్కూల్లో కస్తూరిబా ఆర్ఫనేజ్కు విరాళం ఇవ్వాలని వాళ్ళ ప్రిన్సిపాల్ ప్రపోజ్ చేశారట. ఎవరెంత తేగలరో చూస్తాను అని సవాలు కూడా విసిరారట. అది హడావుడి. అప్పటినుంచి ఖాళీ దొరికినప్పుడల్లా చుట్టుపక్కల మిగతా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా చందా అంటూ తెగ పీడుస్తోంది మా తేజు. అది సరే, ఇంతో అంతో ఉన్నవాళ్ళం. నేనే తెగించి 500 కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాను. అలాంటిది ఓ వంటలక్క కూతురు అంత ఉదారంగా 5,000 ఇచ్చేసిందా? అది దానగుణమా లేక అలా అనిపించుకోవాలన్న తహతహ. వాళ్ళ అమ్మగారు ఏమన్నారో తెలుసా అమ్మా? మా బోటి వాళ్ళం వారధి ఎలాగూ కట్టలేము, ఇది ఉడతా సాయం, అది కూడా నువ్వు మాకివ్వబట్టి. ఇందాక నువ్వు అన్నావే, ఆ థ్యాంక్స్ మేమే మీకు చెప్పాలి అంది. నువ్వు ఏమన్నా అను, చాలా మంచిగా అనిపించింది అప్పుడు. అసలు ఆ తరుణుగారు ఉంది చూడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, చాలే ఓసారి చెప్పావుగా మందలింపుగా వారించాను దాని నిరసన నచ్చక. నేను ఈ చందాలను అస్సలు నమ్మను. మిమ్మల్ని పోగేసుకురమ్మని సగం వాళ్లే మింగేస్తారు. అందుకే ఎవరికన్నా సాయం చేయాలనుకున్నప్పుడు నేనే వెళ్ళి వాళ్ళకేం కావాలో అడిగి కొనిపెట్టొస్తాను అన్నదిట. ఈవిడిచ్చే 100-200కి సాక్షి సంతకాలు, స్టాంపు పేపర్లు, నోటరీలు కావాలి కాబోలు. రుసరుసలాడింది అప్పుడే మా తేజు. నాకు నవ్వొచ్చింది, బాధ కూడా వేసింది. ఎదుటి వాళ్ళ అమాయకత్వాన్ని, అలసత్వాన్ని అలుసుగా తీసుకుని ఆడుకోవాలనుకునే వాళ్ళ మోసాన్ని ఎదిరించాలనుకునే ఆవిడ గొప్ప వ్యక్తిత్వం ఈ పిల్లకాకి ఎలా అర్థమవుతుంది అనుకున్నాను. నేను కష్టపడి బోధించి ఒప్పించకుండానే అమోఘమైన ఆమె వ్యక్తిత్వం మా తేజుకు తేట తెల్లంగా తేలిపోయింది. ఎలాగంటారా? ఇది నాది. వాచ్మెన్ చేతిలో నోటు లాక్కుంటూ ఉద్రేకంగా అరిచేస్తోంది నా కూతురు. ఆగాగు, ఏమిటో దుడుకుతాను. నేను దగ్గరగా వెళ్తూ కోపడ్డాను. ఇది చూడమ్మా, ఇది నాది కాదా? మొహానికి దగ్గరగా తెచ్చింది నోటును. 2,000 రూపాయల నోటు అది. పిచ్చా వేర్రా,
నోటు మీద నీది నాది అని రాసుంటుందా ఏం అంటూ నేను యథాలాపంగా దాన్ని చూసి స్టన్ అయ్యాను. అవును, ఆ నోటు తేజుదే. వారం రోజుల క్రిందట ఫీజు కని దానికిచ్చిన పైకంలో ఈ నోటు ఉంది. ఆ నోటు మీద తేజు పుట్టిన సంవత్సరం, నెల, తేదీ కలిసిన సీరియల్ నెంబర్ ఉంది. 20048331. అది చూడగానే ఇది నాది, నేను దాచుకుంటా అంటూ తేజు దాన్ని చేతికి తీసుకుంది ఆ వేళ. ఆ తర్వాత స్కూల్కి వెళ్లే తొందరలో ఆ నోటును నాకిచ్చి దీన్ని మార్చొద్దు సుమా అని హెచ్చరించి వెళ్ళిపోయింది. మరిది హఠాత్తుగా వాచ్మెన్ చేతిలోకి ఎలా వెళ్ళింది? అదే అడిగాను. నాకెక్కడిదమ్మా, ఇప్పుడే తరుణమ్మ గారు మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు అన్నాడు వాచ్మెన్ అయోమయంగా. తరుణి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఈ నోటు? బుర్రలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ కరెంటు పుట్టించాయి. బల్బు వెలిగి కథంతా గుర్తుకొచ్చేసింది. ఆ రోజు నా చేతిలో ఉన్న నోటును నా వ్యాలెట్ ఎక్కడుందో చూసి తెచ్చివు, ఆఫీసుకు టైం అయింది అని మా వారు కంగారు పెట్టేసరికి లైబ్రరీ నుండి తెచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల పుస్తకం పక్కనే టేబుల్ మీద ఉంటే ఆదరా ఆ పుస్తకం మధ్య పేజీలో ఆ నోటు పెట్టేసి వ్యాలెట్ వేట పనిలో పడిపోయి దాని సంగతే మర్చిపోయాను. ఆ పుస్తకం, అవును ఆ పుస్తకం. తరుణి గారు ఇంటికి వచ్చారు ఆ రోజే. అరే, విశ్వనాథ గారు రాసిన పుస్తకాలు చదువుతారా మీరు? వండర్ఫుల్, చాలా రోజుల క్రితం చదివనేది, ఇంకొకసారి తిరగేస్తాను అంటూ తీసుకుని వెళ్ళింది. 2 రోజుల్లో తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసింది కూడా. మరి ఆ నోటు రుద్రాక్ష పిల్లి గారు జాతీయం చేశారు. అల్లరిగా కొంచెం నవ్వుతూ అంది తేజు. ఈ గడబిడేమిటో అడిగిపోదామని దగ్గరికి వస్తున్న తరుణి గారి వంక గొంభనంగా చూస్తూ. వాచ్మెన్ వాడి చేతిలో నోటు వాదించుకుంటున్న మమ్మల్ని చూసేసరికి నెత్తురు లాగేసినట్లు తెల్లపడిపోయి అంతలోనే అద్భుతంగా రక్తం చిమ్మినట్లు ఎర్రబడిపోయింది తరుణి వదనం. జీర్ణం కానట్లు నా గొంతులో ఏదో అడ్డుపడుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.